జీవితంలో మనం ఎన్నుకున్న మార్గాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కొన్ని మాటలు మనల్ని మార్చగలవు, కొన్ని కోట్స్ మనలో కొత్త శక్తిని అందించగలవు. అలాంటి గొప్ప తెలుగు కోట్స్ మీకోసం. తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టగానే విజయం దూరం అవుతుంది. నీ జీవితం మారాలంటే నీ ఆలోచనలు మారాలి. నమ్మకమైన శత్రువు కంటే నమ్మకం లేని మిత్రుడు ఇంకా ప్రమాదకరం. కొన్ని మౌనాలు వేల మాటల కంటే బలంగా ఉంటాయి. మన బలహీనతను తెలిసిన వాళ్లే ఎక్కువగా మన మనసును గాయపరుస్తారు. ఒకరి కోసం నువ్వు ఏదైనా త్యాగం చేసినప్పుడు ఆ వ్యక్తికి అసలు అర్థం కాదు. శత్రువుల బలం ఏమిటో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన బలహీనతల్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకునే ముందు ఏం జరుగుతుందో అనే భయం తగ్గించుకో. పని ఫలితాలు వెంటనే కనిపించకపోయినా ప్రయత్నించడం మానేయొద్దు. చదువు నీకు ఉద్యోగం ఇస్తుంది, జ్ఞానం నీకు జీవితాన్ని ఇస్తుంది. ఈ సమాజం నీ పనికి గౌరవం ఇస్తుంది, మాటలకు కాదు. బుద్ధిమంతులు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటారు, మూర్ఖులు వృధా చేస్తారు. సంతోషం అనేది మనలోనే ఉంటుంది, బయట వెతికితే దొరకదు. ప్రేమ నిన్ను మరింత బలంగా చేస్తుంది లేదా పూర్తిగా నాశనం చేస్తుంది. సంపాదన న్యాయంగా నీతి మార్గంలో ఉండాలి, అప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది. అహంకారం ఉన్న మనిషికి శత్రువుల అవసరం ఉండదు. అసలు స్నేహితుడు నీకు సంతోషంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తొస్తాడు. మన లక్ష్యాలు చిన్నవిగా అనిపించినప్పుడు మన కలలను పెద్దవిగా మార్చుకోవాలి. విజయం కోసం షార్ట్ కట్స్ వెతికే ముందు హార్డ్ వర్క్లోని సీక్రెట్స్ తెలుసుకో. నిద్రపోతే కలలు వస్తాయి, మేలుకొని కష్టపడితే అవి నిజం అవుతాయి. స్నేహం అనేది కష్టాల్లో పరీక్షించుకోవలసినది, సుఖాల్లో కాదు. ఒకసారి ఓడిపోవడం సమస్య కాదు, అదే చోట మళ్ళీ ఓడిపోవడం సమస్య. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్, కానీ దానిని అర్థం చేసుకోవడమే నిజమైన గెలుపు. ఎదుటివారిపై విజయం సాధించాలంటే మనలోని లోపాలను కూడా దిద్దుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఈ ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది. ఎవరైనా నీ విలువ అర్థం చేసుకునే వరకు వేచి చూడొద్దు, ఎందుకంటే అప్పటికి నీ విలువ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సంపద కోల్పోయినా తిరిగి సంపాదించొచ్చు, కానీ విద్య జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు క్షమించేవారే నిజమైన స్నేహితులు. కనిపించే బంధాల కన్నా మనసులో అనుభూతినిచ్చే అనుబంధాలు ముఖ్యమైనవి. తెలివి తక్కువ మనిషి తప్పులు చేస్తాడు, తెలివైన మనిషి వాటి నుంచి నేర్చుకుంటాడు. ఆలోచన లేని వేగం ప్రమాదకరం, కానీ వేగం లేని ఆలోచన వృధా. ప్రత్యర్థిని అర్థం చేసుకోలేని రాజు తన పాలనను కోల్పోతాడు. మనమేం మాట్లాడుతున్నామో కాదు, ఎలా మాట్లాడుతున్నామో ముఖ్యం. కొన్ని గాయాలు బయటకు కనిపించవు, కానీ అవి మనసును రోజూ ముక్కలు చేస్తుంటాయి. నిజమైన స్నేహితుడు నిన్ను చూసి నవ్వేవాడు కాదు, నీ కన్నీళ్లను చూసి తుడిచేవాడు. నువ్వు నేర్చుకున్న ప్రతి తప్పిదం నీ విజయానికి ఓ మెట్టు. ఎవరో గుర్తుపెట్టుకునేలా బ్రతకటం కాదు, సంతోషంగా బ్రతకటం ముఖ్యం. స్నేహం ఫ్రీగా వస్తుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. బలహీనమైన రాజు ఉన్నప్పటికీ మంచి మంత్రులు ఉంటే రాజ్యం బలంగా ఉంటుంది. కాలం మారితే పరిస్థితులు మారుతాయి, కానీ మనం మారితేనే మన జీవితం మారుతుంది. జీవితం అనేది విన్నా, చూసినా, అనుభవించినా అర్థం కాని విషయం, కానీ దాన్ని ఆనందంగా గడపడమే అసలు గెలుపు. నిజమైన స్నేహం హృదయంతో రావాలి, డబ్బుతో వచ్చిన స్నేహం స్వార్థపూరితమవుతుంది. శత్రువు దగ్గర బలహీనత చూపించడం స్వచ్ఛందంగా ఓటమిని అంగీకరించినట్టే. నెగ్గాలంటే బలం ఒక్కటే కాదు, చాకచక్యంగా, వ్యూహాత్మకంగా ఆలోచించాలి. బలమైన మనసు కలిగి ఉంటే ఎవరూ నిన్ను తక్కువ చేయలేరు. విజయానికి ముందుగా ఓటమి రావడం సహజమే. సహనం అంటే బలహీనత కాదు, అది విజయానికి మార్గం. బలమైన స్నేహం ఎప్పుడూ దూరాన్ని చూసి మారదు, కాలం చూసి మారదు, అవసరాన్ని చూసి కలుపుకోదు. బంధం ఎప్పటికీ మారదు, కానీ మనం దాన్ని చూసే కోణం మారుతుంది. ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటే ఆ రోజును వృధా చేసినట్టు కాదు. నీ రహస్యాలను ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే నువ్వు నీ రహస్యాన్ని రక్షించలేకపోతే
ఎదుటివారు ఎలా రక్షిస్తారు? జీవితం అనేది పుస్తకం లాంటిది. అందులోని ప్రతి పేజీ ఓ కొత్త అవకాశం. కష్టాలు నిన్ను అణగదొక్కవు, నిన్ను మరింత బలంగా తయారు చేస్తాయి. పనిచేసే చేతుల కంటే సలహాలిచ్చే నోళ్లు ఎక్కువ. మౌనంగా ఉండే మనిషిని ఏ శత్రువు ఓడించలేడు. ఆలోచనల మీద పెట్టుబడి పెడితే డబ్బు నీ వెనకాల పరుగులు తీస్తుంది. స్వప్నాలను సాకారం చేసుకోవాలంటే పగటి కలలు చూడడం మానేసి వాటి కోసం శ్రమించు. అలసిపోయేంత వరకు పనిచేయడం కాదు, ఫలితం వచ్చేదాకా కష్టపడడం అవసరం. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది, కానీ కొన్ని జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ధర్మం లేకుండా సంపద సార్థకం కాదు, సంపద లేకుండా ధర్మం నిలవదు. ప్రజలను గెలవాలనుకుంటే మొదట వాళ్ల మనసును గెలుచుకో. అధిక ధనం కలిగిన వాడికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. సమయం అన్నది ఒక మాంత్రికుడు, అది అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. జీవితం అనేది పుస్తకం లాంటిది. కొన్ని పేజీలు ఆనందంగా ఉంటాయి, కొన్ని కన్నీళ్లతో ఉంటాయి, కానీ ప్రతి పేజీ నీ చేతుల్లోనే ఉంటుంది. నీ మెదడు సానుకూల ఆలోచనలను మాత్రమే అంగీకరిస్తే నీ జీవితం మారిపోతుంది. సమయాన్ని దుర్వినియోగం చేయడం అంటే డబ్బును తగలబెట్టినట్టే. హింస ఎంత ఎక్కువగా పెరుగుతుందో అంత ఎక్కువగా మనశ్శాంతి తగ్గిపోతుంది. తప్పులు చేయడమే సమస్య కాదు, వాటిని సరిదిద్దకుండా ఉండడం అసలు సమస్య. నిన్ను తక్కువగా అంచనా వేసేవాళ్లకు నీ విజయమే ఉత్తమ ప్రతిస్పందన. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే మంచి సంబంధానికి బలమైన పునాది. కష్టపడితే మాత్రమే బలమైన వ్యక్తిగా ఎదుగుతావు. ప్రేమలో అహంకారం అడుగు పెడితే సంబంధాలు బలహీనమవుతాయి. నిజమైన ప్రేమ ఎవ్వరికీ నష్టం చెయ్యదు, అది మనసును నింపుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది. బంధం అంటే ఎప్పుడూ కలిసే ఉండడం కాదు, దూరంగా ఉన్న మనసుల్లో దగ్గరగా ఉండడం. జీవితం నిన్ను ఎన్నిసార్లు కింద పడేసినా నువ్వెన్నిసార్లు లేచావో అదే అసలైన విజయం. నువ్వు ఏదైనా చేసే ముందు ఇది నా జీవితానికి విలువైనదా అని ఆలోచించు. ప్రేమలో నమ్మకం ఉంటే దూరం ఎక్కువైపోయినా మనసులు దగ్గరే ఉంటాయి. ఎవరైనా నీకు ద్రోహం చేస్తే క్షమించు, కానీ మరిచిపోవద్దు. ధనం నీ దగ్గర ఉంటేనే సమాజం నీకు విలువ ఇస్తుంది, లేకపోతే ఎవరూ పట్టించుకోరు. గుణం చూసి ప్రేమించిన వారు నిలబడతారు, రూపం చూసి ప్రేమించిన వారు విడిపోతారు. ఓడిపోయినా నిలబడగలగడం గొప్పతనం, నిలబడి మళ్లీ ప్రయత్నించడం విజయానికి మార్గం. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే అనుభవం అవసరం, అనుభవం పొందాలంటే జీవించాలి. నిన్న నువ్వు ఎలా ఉన్నావో ముఖ్యం కాదు, రేపటిని నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటావో అదే నీ నిజమైన శక్తి. ఎప్పుడూ అంతిమ విజయాన్ని ఆశించకూడదు, ప్రతి ఓటమిని ఓ పాఠంగా తీసుకోవాలి. ఎవరైనా దూరం అవుతున్నప్పుడు వాళ్ళు మారిపోయారని అనుకోవద్దు, మనం అవసరం లేని వాళ్ళమైపోయామని అర్థం చేసుకోవాలి. ధనం నీ వద్ద కాకుండా నీ అదుపులో ఉండాలి, లేని పక్షంలో అది నిన్ను నాశనం చేస్తుంది. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ప్రపంచం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది. నిన్నటి బాధలను మోస్తూ నేటిని నాశనం చేసుకోవద్దు, భవిష్యత్తును ఆశాజనకంగా నిర్మించుకోండి. బలహీనులు క్షమిస్తారు, బలమైన వారు ప్రతీకారం తీర్చుకుంటారు, తెలివైన వారు ముందుకు సాగుతారు. ఎవరైనా నిన్ను హేళన చేస్తే వాళ్లకు నీ సక్సెస్ ద్వారా సమాధానం ఇవ్వు. నీ మనసును నువ్వు నియంత్రిస్తే నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది. జీవితంలో విజయాన్ని సాధించాలంటే కష్టపడడం మాత్రమే కాదు, సరైన దిశలో కృషి చేయాలి. జీవితం అనేది గెలుపు ఓటములతో నడిచే ప్రయాణం. గమ్యాన్ని చేరేంత వరకు నిలబడడం మానకండి. తప్పులు చేయడం తప్పు కాదు, వాటి నుంచి నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. ప్రేమలో పరస్పరం విశ్వాసం ఉంటే ఎలాంటి విపత్తులనైనా అధిగమించగలం. విజయానికి మంత్రం ఇదే: కష్టపడు, నేర్చుకో, ఎదుగు. విజయానికి ఓ మార్గం లేదు, కష్టపడడం, పట్టుదలతో ముందుకు సాగడమే అసలైన మార్గం. నిజమైన స్నేహితుడు నీ విజయాన్ని చూసి ఆనందిస్తాడు, కానీ నీ ఓటమిని చూసి నీకు బలాన్నిస్తాడు. నిరాశలో పడిపోకుండా ప్రయత్నిస్తూనే ఉండండి, ఓ రోజు విజయం మీదే. మన జీవితం ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచనలే
మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఒక్కసారి ఓడిపోతే జీవితాంతం ఓడిపోయినట్టు కాదు. మరోసారి లేచి నడవగలిగితే గెలుపు నీదే. ఏదైనా గొప్పదాన్ని సాధించాలంటే భయం వదిలేయాలి, సాహసించాలి.